నమస్కారం. జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువ మెజారిటీ పొందిన అఖిల జాతీయ పార్టీ పార్లమెంట్ సభ్యులు దేశ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు కొత్త ఢిల్లీలో ఉన్న తమ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పోటీ లేకుండా ప్రధానిని ఎన్నుకునే ప్రయత్నం విఫలమైనందుకు పార్టీ అగ్రనాయకులు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి శ్రీమతి రూపవతి గారు, శ్రీ అశోక్ మెహతా గారు పోటీ చేస్తున్నారు. శ్రీమతి రూపవతి గారు ఆంధ్రదేశంలోని నెల్లూరు నియోజకవర్గం నుండి ఎన్నుకోబడ్డారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు. 15 సంవత్సరాలుగా కేంద్ర అమాత్యులుగా కృషి చేశారు. శ్రీ అశోక్ మెహతా గారు ఉత్తర భారతంలోని సతీష్పూర్ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడ్డారు. వీరు 20 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగాను, అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగాను పదవి నిర్వహించారు. ప్రధానిగా పార్టీ ముఖ్య నాయకులైన శ్రీ అశోక్ మెహతా గారు ఎన్నుకోబడతారని ఆ పార్టీకి చెందిన నాయకులు విశ్వసిస్తున్నారు. अशोक मेहता जी की जिंदाबाद, 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 अशोक मेहता जी की रूपवती 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 దేశ ప్రధానిగా ఎన్నుకోబడిన మీరు దేశ ప్రజలకు చెప్పే మొదటి సందేశం ఏమిటి మేడం? నిస్వార్థులైన రాజకీయవాదులు గల దేశంగా ఇండియాను మార్చాలని నా ఉద్దేశం. మీ మంత్రిమండలిలో అశోక్ మెహతా గారికి స్థానం ఉందా మేడం? వారు లేకుండా నా మంత్రిమండలే లేదు. రాజ్యాంగంలోనూ పార్టీలోనూ నాకు తర్వాత వారైనా రాజకీయంలో నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు. వారి ఆలోచనలు సలహాలు నాకెప్పుడు అందిస్తారని నేను నమ్ముతున్నాను. మీతో ఒకటి మాత్రం చెప్పగలను. రూపవతి నా కూతురు వంటిది. నా సహాయం ఎప్పుడూ ఉంటుంది.
नहीं चलेगा। హలో, చెప్పిన పని చేస్తాడు ఈ రాబిన్. మీరు చెప్పిన కార్యం కోసం ఒక హత్య చేశాను. ఆ హత్యని విద్య అనే అమ్మాయికి చూసింది. పోలీసు వాళ్ళకి ఆ అమ్మాయే ముఖ్యమైన సాక్షి. ఆ అమ్మాయి ఇప్పుడు ఆంధ్ర వెళ్ళింది. చేతిలో కత్తితో, మంచి ప్లాన్తో నేను ఇప్పుడు ఆంధ్ర వెళ్తున్నాను. నేను చేయబోయే కార్యానికి డేట్ ఫిక్స్ చేశాను, జనవరి 26. సునో బేటీ, మనం ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి మాత్రం వచ్చాము, ఇంకే గెల్మా చేయడానికి రాలేదు. మనం డాన్స్ ప్రోగ్రామ్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలి. సునో, ఇక్కడ మన డాన్స్కి బ్రహ్మాండమైన మార్కెట్. అందువల్ల మీరు రూమ్కి వెళ్ళిన వెంటనే రిహార్సల్ మొదలు పెట్టండి, నేను గిల్మ మొదలు పెడతాను. చిన్నతనంలో నేను సౌత్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు ఈ ఊరంతా ఎలా ఉందో నేను చూడాలి. భలేదానివే. ఇలా చూడు, నేను నీకు ఏసీ కార్ అరేంజ్ చేస్తాను. ఫుల్గా ఊరంతా తిరిగి వచ్చేసి రూముకి చేరుకో. నాకు గవర్నమెంట్ బస్సులు అంటే చాలా ఇష్టం. నేను బస్సులోనే వెళ్తాను. పాత బుద్ధి పోలేదే. ఓ, అక్కడ లగేజ్ సరిగా ఉందో చూడు. వెళ్ళరా చూడరా, కాజాతా వచ్చి రాగానే మొదలు పెట్టారా. రైట్లో అడ్డమైనవన్నీ తాగారు. నాకు వదిలే ఉందే.
బస్సును ఎందుకు హైజాక్ చేస్తున్నారు? మీరందరూ ఎవరు? మీకేం కావాలి? మాకు కావలసింది అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ప్రాణం. మా ముఠాకు చెందిన వారిని ఖైదు చేసి మా వృత్తిపై దెబ్బగొట్టిన అతని మీద పగ తీర్చుకోవాలి. అందుకే అతన్ని ప్రాణాలతో మాకు అప్పగించాలి. లేదంటే బస్సులో ఉన్న అంతమందిని మేము షూట్ చేసేస్తాం అని బెదిరిస్తున్నారు. ప్రజల్లో పోలీసులకు గౌరవం ఏర్పడటానికి కారణం అసిస్టెంట్ కమిషనర్ సుభాషే. సార్, సమాజ ద్రోహులకు మనం భయపడితే లొంగిపోతే ఇటువంటి అరాచకాలు ఎక్కువైపోతాయి సార్. ఎస్, అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ని అప్పగించనూకూడదు. అదే టైంలో ప్రయాణికులకు అపాయం రానూకూడదు. వాట్ కెన్ వీ డూ? సార్, కమాండోస్ యూనిట్ని పంపి అటాక్ చేయించి వాళ్ళని కాపాడటం న్యాయం అని నేను అనుకుంటున్నాను. నోనో, ఇందులో చిన్న తప్పు జరిగినా కూడా బస్సు దొంగలకు ఆవేశం వస్తుంది, తొందరపడతారు. దానివల్ల అపాయం ప్రయాణికులకే. సుభాష్ ఒప్పుకోలేదంటే మాత్రం వాళ్ళకి ఆవేశం రాదా సార్? 60 మంది ప్రాణాలు ముఖ్యమా, లేక ఒక అసిస్టెంట్ కమిషనర్ ప్రాణం ముఖ్యమా? అది మిస్టర్ సుభాషే తీర్మానించాలి. ముందు వీళ్ళందరినీ బయటికి పంపించు. మీరు చట్ట ప్రకారం చేస్తారో లేదో నేను చెప్పింది చేస్తాం. దిగండి. అందరినీ దించేసి మోసపోవటానికి చవట సన్నాసులమా? నువ్వు చావాలి, అది చూసి మీ పోలీసులు పారిపోవాలి. ఇదే బస్సులో మేమందరం తప్పించుకోవాలి.
త్వరగా ఉండాలి బాబు. చెప్పేది మీకే. కలలు పాడవా రాగజరులు పొంగవా పరవశాలు అలకరించు మనసున కదలాడే కోటి కలలు పాడవా రాగజరులు పొంగవా కలిసెను చెలి స్నేహం తెలిసెను అనురాగం నీ తలపే తొలి పిలుపే ఈనాటి బంధం సాగేను రేగేను రాగాలు రాగాలు ఈ క్షణం కోటి కలలు పాడవా రాగజరులు పొంగవా
పాడాలే కోటి కలలు పాడవా మల్లెల పాట రాగ ఝరులు పొంగవా వెన్నెల పూట పరవశాలు పలకరించు వేళ మనసున కదలాడే కోటి కలలు పాడవా మల్లెల పాట రాగజరులు పొంగవా వెన్నెల పూట. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు మ్యాన్? నా పేరు చంటబ్బాయ్. నాకు నువ్వు వద్దు. ఇలా చూడమ్మా, ఈ ముఖం పెట్టుకుని అద్దు వీరు నాసులు పెంచుకునేవాడు కాదు. నీకెవరు కావాలి? అసిస్టెంట్ కమిషనర్ మిస్టర్ సుభాష్ ఉన్నారా? ఉన్నారు. ఈ ఐరన్ మ్యాన్ కోసం కన్ని పిల్లలు వచ్చిందే లేదు. తప్పుడు పనులకు వెళ్ళేవాడు కాదే, బంగారం లాంటి మనిషి. నేను ఆ బంగారానికి గీటు పెట్టి బంగారాన్ని గీటు పెడతావా? ఎవరమ్మా నువ్వు? మీరు అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ గారు అమ్మగారా? అవును. నా పేరు విద్య, ఊరు ఢిల్లీ. మీ అబ్బాయి చాలా నిజాయితీ గల ఆఫీసర్ అని అందరూ చెప్పారు. ఆయన నా నుంచి ఒకటి తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు. అది తీసుకుపోదామని వచ్చాను. మా అబ్బాయి నీ దగ్గర ఏం తీసుకున్నాడు? అది వారిని అడగండి. ఇదిగోమ్మా, ఇచ్చిన చెడు పోయి తీసుకో. అదే నేను చెప్తున్నాను. నేను ఎక్కడిచ్చానో అక్కడిస్తే చాలు. అయ్యో, నీ చోటు గురించి చెప్తే ఇప్పుడు ఇంకేదో చెప్తుందా? నాకు టైం లేదు, త్వరగా మీ అబ్బాయిని రమ్మనండి. సుభాష్. ఏంటమ్మా నువ్వా? ఇక్కడికెందుకు వచ్చావు? ఏరా, ఒక అమ్మాయి దగ్గర ఏమన్నా తీసుకుంటే అప్పుడే అక్కడే తిరిగిచ్చేయాలి కదా? కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? తను ఏమిచ్చిందో నీకు తెలుసా? ఏదైతేనేమిటి, తీసుకున్నది తిరిగి ఇచ్చేయడమే మర్యాద. వడ్డీతో సహా కావాలి. వడ్డీతోనా? టైం అవుతుంది, పర్వాలేదా? ఏదో ఒకటి ముందు వెనక చూసి ఇచ్చారా? ఏమిట్రా? ఒళ్ళు పులకరించింది. మీలాంటమ్మ అందరు కొడుకులకు ఉంటే ఈ దేశమే మొత్తంగా ఉంటుంది. ఏమిటది? కాదు, మొత్తం చాలా బాగుంటుంది అంటున్నా. అమ్మా నువ్వు లోపలికెళ్ళు, నేర్చి పంపించేస్తా. నా ముందే ఇవ్వు. నువ్వు తీసుకున్నదేమిటో నాకు తెలియాలి. అమ్మా చూడమ్మా, నువ్వు చెప్పినట్లు తను ఇచ్చింది నేను తిరిగి మళ్ళీ ఇవ్వాలి, అంతేగా? అవును. చంటబాయ్, తను ఏమిచ్చిందో నీకు తెలుసుగా? తెలిసినే. లోపలికి తీసుకెళ్లి వడ్డీతో సహా వీలైతే అంతకంటే ఎక్కువే ఇవ్వు పో. అయ్యా అయ్యా, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి దండాలు, కోటి దండాలు. నాకు టచ్ తగ్గిపోయి చాలా రోజులైంది. నాన్సెన్స్. అమ్మా, ఆయనే తిరిగి ఇవ్వాలి. ఎవరిస్తే ఏమిటి, తీసుకుంది తిరిగి ఇవ్వాలి, అంతే కదా? చంటబాయ్, ఇక్కడే ఇవ్వు. అది మర్యాద కాదు. ఏమైనా మీరు పెద్దవాళ్ళు, మీ ఎదురుగా నేను ఇవ్వకూడదు. మీ ఎదురు వెళ్ళండి. రామ్మా. నా ఒళ్ళు పులకరించేనే. ఢిల్లీ నుంచి వచ్చి రాగానే మొదటి గొడవలో మీరు ఢిల్లీకి వెళ్ళడమే సమస్య. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళంతా ఎంతో అనుభవిస్తున్నా తెలుసా అండి? మీరు ఎంపీ అయినా మీ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏయ్, మీ అందరికీ సేవ చేయాలనే ఎమ్మెల్యే సీట్ అడిగా. నేను ఎమ్మెల్యేనైతే మంత్రి పదవి ఇవ్వాలని నన్ను ఎంపీ చేసి పైకి పంపించేశారు. ఆడకపోతే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అందుకే చివరి బెంచ్ మీద కూర్చోబెట్టారు. సర్లే, 2 మాటలు తెలుగులో వాగుదాం అనుకుంటే ఆడగొట్టే చలిగాలికి నోట మాటే రాలేదయ్యా. అవును, దీనికి ఏమీ తక్కువ లేదు. వెళ్ళింది ఎలాగో వెళ్ళారు, బుర్ర లేకుండా మెహతాను సపోర్ట్ చేశారు. ఏమైంది? అతను ప్రధాని కాగలిగాడా? రూపోతమ్మ గారే వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఈ అమ్మగారికి ఎంత సపోర్ట్ తెలుసుంటే అటుపక్కే తాళం కొట్టేవాడిని. ఇప్పుడు ఏంద్రా అంటే ఎగ్రెస్ట్ పార్టీని ముద్ర వేసి మూల నుంచి పెట్టేశారు. ఏదో చేస్తాలే. ఏమీ చేయలేరు. అసలు సంగతి తెలియదా? నెక్స్ట్ ఎలక్షన్ లో మీకే సీట్ లేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడే కదా ఎలక్షన్లు పూర్తయింది, అంతలోకే నెక్స్ట్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ ఉండవే. నీతో ఎవడయ్యా చెప్పింది? ఎవడు చెప్పాడా? మిగతా మనుషులే ప్రతి మీటింగ్ లోనూ చెవులు కొరుకుంటున్నారు. చూశారంట, అవతల పార్టీ వాళ్ళు రూముల్లోనే గొడవలు పడతా ఉన్నారు. మన పార్టీ వాళ్ళేనయ్యా నడి వీధిలో కొట్టుకు తెస్తా ఉన్నారు. ఇంకెలా పార్టీ బాగుపడుద్ది? అంత కలహాలకి పేరు పడ్డ పార్టీ కదా మంది. అది సరిలేవయ్యా, ఇప్పుడు ఏం చేయాలా అది చెప్పు. పేపర్ పట్టుకోండి, చదవండి. రాయడం చదవడం వస్తే నేనెందుకు అడ్డమైన గాడులతో వచ్చి రాజకీయాలు దిగుతానో నువ్వే చదవ. ప్రధాని రూపవతి ఆంధ్ర వస్తున్నారు. అది నాకు ఢిల్లీలో తెలుసు. మరి ఇంకేమిటి, గప్చిప్గా ఓ శాలువా కప్పుకుని అమ్మగారి బృందంలో ఐక్యమైపోవచ్చుగా. చాలువైందయ్యా కర్మ. నేను జమ్ముగా నాకు ఒప్పుకొని ఐక్యమైపోదాం అనుకుంటుండా. సంతోషంగా వెళ్ళి రండి. నియోజకవర్గం ఎట్టుంది? బ్రహ్మాండంగా ఉంది. నిన్ను చూస్తే తెలుస్తా ఉంది. మంచిది మంచిది. మేడం బృందంలో చేరాలనుకుంటున్నారా? లేదంటే బతకలేమయ్యా. మీకున్న చెడ్డ పేరు ఊరికి తెలుసు కదా. అది మార్చి చూపిస్తానయ్యా. ఓట్ల పెట్లయితే ఈజీగా మార్చొచ్చు, మీ చెడ్డ పేరు ఎలాగని మార్చగలరు? పోరా, 300-400 గుడిసెలకు కాలాలి, అమాయక జనం అల్లాడిపోయి నడి రోడ్లో నించోవాలి, నేను హడావుడిగా వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడవాలి.
నా సొంత ఖర్చుతో వాళ్ళకి కొత్త గుడిసెలు వేయించాలి. అది మాత్రమే కాదురా, నా ఖర్చుతో ఉచితంగా వాళ్ళకి బియ్యం, పంచెలు, చీరలు మేడం చేత్తో ఇప్పించాలా. ఆ ప్రకారంగా చేస్తే ఒకేసారి ఊరు మెచ్చుకుంటది, మేడము మెచ్చుకుంటది. ఎట్టుంది నా ఆలోచన? వినటానికేమో బాగానే ఉంది. మేడం వచ్చే టైంకి గుడిసెలు కాలాలే. పేదోళ్ళ గుడిసెలు వాటంతా ఎలా కాల్తాయిరా? మనమే తగలబెట్టాలా. దుర్మార్గులారా, చూసిండే ఇప్పుడు ఏం చేయాలి? వదిలితే బయట చెప్తుంది. దాన్ని ఎత్తి మంటలు పడండి. నిప్పు పెట్టింది ఎవరో నీకు తెలుసా? దీని కారకులెవరో చెప్పలేదు. ఏ నిప్పుతో పేదవాళ్ల కడుపులు కాల్చావో అదే నిప్పుతో నిన్ను అంతం చేస్తా. చెప్పరా? చెప్తాను సార్. ఆ ఎంపీ తగలబెట్టమన్నాడు సార్. ఏ ఎంపీరా? ఎంపీ పెంటయ్యా. నేను చెప్పినట్టు ఏర్పాట్లని బాగా చేశారు కదా. ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో చూసి మీరే ఎదిరిపోతారు. నేను ఎదిరిపోతాను లేదో, టేజ్ ఎదిరిపోవాలా. ఎయిర్పోర్ట్ నుంచి గవర్నర్ బంగళా వరకు 20 ఆర్చీలు కట్టాం. తల్లి నువ్వే మా దిక్కని 2000 పోస్టర్లు అంటించావు. పోస్టర్లు అంటించి లాభం లేదయా. లారీలతో పార్టీ వాళ్ళని ఎయిర్పోర్ట్ లో దింపాలా. ఎయిర్పోర్ట్ ఉందా లేదా అనిపించాలా. వర్కర్స్ నోరు తెరిస్తే మేడం వర్దిల్లాలా, పెంటయ్య వర్దిల్లాలా, ఈ 2 మాటలు తప్ప ఇంకే వినపడకూడదు. అంతే మరి. వాళ్ళు వదిలిపెట్టరు, బయటే నిలబెట్టేస్తారు. మిమ్మల్ని లోపలికి వదలరు. ఏంది? రూల్ ఉంది కదా. రూల్ లేదు, గాడిది గుడ్డు లేదా. అయిన బయట వాళ్ళకయ్యా, రాజకీయవాదులకు కాదు. అడ్డే వాళ్ళని తోసి పడేసి తల్లి నువ్వే దిక్కిన అమాంతు ఖాళీ పడిపోనా. అదంతా తప్పండి. నలుగురు ముందు కాళ్ళ మీద పడితే బాగుంటుందా? నే పడలేదంటే ఇంకోటి పడిపోయి ఆ కాస్త పేరు తన్నుకుపోతాడయా. మిస్టర్ పెంటయ్య, రావయ్యా ఏసీ. ఏదైనా రికమెండేషనా? అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కడతా ఉన్నానే. మీరు వెళ్లాల్సిన చోటు ఎయిర్పోర్ట్ కాదు. మేడం ట్రైన్ లో వస్తాడారా? ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందా? కాదు, మీ ఎంపీ పదవి క్యాన్సిల్ కాబోతోంది. ఏందది? ఎంపీ పదవి క్యాన్సిల్ కాబోతుందా? నా పదవి ఓడగొట్టడానికి నువ్వేమైనా స్పీకర్వా? స్పీకర్ నే గౌరవించని మీరు సాధారణ పోలీస్ అధికారిని గౌరవించడం నాకు తెలుసు. కానీ వారికున్న ఓర్పు
నాకు లేదని మీకు తెలియదు. వచ్చి జీప్లో ఎక్కండి. పోలీస్ జీప్లోనా? ఎందుకు? గుడిసెలకు నిప్పు పెట్టించిన నిన్ను ఊర కుక్కల మెల్లో తాడు కట్టి కార్పొరేషన్ లారీలోనే తీసుకువెళ్ళాలి. ఏసి తమాసా చేస్తున్నాడయ్యా. ఏమయ్యా, ఊళ్ళో వాళ్ళ గుడిసెలకి నిప్పు అంటుకుంటే నన్ను అడుగుతావేంది? అంటించిన అడుగు. పార్లమెంటు సభ్యుడిని నా దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నావే. నిన్ను శంకరగిరి మంజాల పట్టించేత. కొత్తగా ఏదైనా చెప్పు. నేనే తగలబెట్టించానడానికి నీ దగ్గర ఏంటయ్యా ఆధారం ఉంది? నిప్పంటించిన నీ వాళ్ళందరినీ బాగా విచారణ చేసి హాస్పిటల్కి పంపించే వస్తున్నా. ఎటు వెళ్దాం? స్టేషన్ కా, హాస్పిటల్ కా? ఓహో, వాళ్ళెవరో చెప్పారని అరెస్ట్ చేయడానికి వచ్చా. వద్దని ఐజీ గారు చెప్తే ఏం చేస్తా? హలో ఐజీ గారా, నేనే ఎంపీ పెంటైన మాట్లాడుతా ఉండా. నమస్కారం. ఏం లేదు, నేను ప్రధానమంత్రికి స్వాగతం చెప్పడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతా ఉంటే మీ అసిస్టెంట్ కమిషనర్ అదే సుభాష్ పని పాట లేకుండా నన్ను బెదిరిస్తా ఉన్నాడే. నిదానంగా చెప్పండి సార్, ఏమిటి విషయం? యువతో ఒక గుడిసెలో పిల్ల సారా తాగేసి వంట చేస్తా ఉంది. మైకులో పొయ్యికి బదులు గుడిసె అంటించేసింది. ఆ గుడిసె మొత్తం గాలిపోయింది. వాళ్ళని వెళ్ళి ఓదార్చి నా ఖర్చుతోనే కొత్త గుడిసె ఎత్తాను అని చెప్పిన నన్ను పోయి తగులు పెట్టానని బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నాడే మీ ఏసీ. అది ఎప్పుడు పెదాలని ఆహ్వానించాలని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతా ఉంటే. నన్ను మాత్రమే కాదు సార్, నా వాళ్ళని కూడా లాకప్ లో పడేసి సాగు కొట్టాడు మీ ఏసీ. అది ఎప్పుడు మేడంని ఆహ్వానించడానికి మా ఓళ్ళు పోస్టర్స్ అంటిస్తా ఉంటే. అతనికి ఫోన్ ఇస్తున్నాను, ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఐజీ నీతో మాట్లాడాలట, మాట్లాడు. సార్, నేను సుభాష్. మిస్టర్ సుభాష్, నీకు ఏ టైంలో ఏం చెయ్యాలో తెలియదు. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో కొంచెమైనా ఆలోచించి చూసావా? ఆలోచించుకోవడానికి ఇతనేమి తిరుపతిలో దీపారాధన చేసినవాడు కాదు సార్. లేని వాళ్ళ గుడిసెలకు, పేదవాళ్ల కడుపులోనూ చిచ్చుపెట్టిన పాపాత్ముడు. లేని వాళ్ళ గుడిసెలు కాల్తే నీకేమిటి, పేదవాళ్ళ కడుపులు కాల్తే నీకేమిటి? ఇప్పుడు మన డిపార్ట్మెంట్ బాధ్యత ప్రైమ్ మినిస్టర్ని భద్రంగా కాపాడి ఢిల్లీకి సాగనంపడం, పేదవాళ్ళ గురించి పట్టించుకోవడం కాదు. ఆ బాధ మీకు లేకుండా ఉండొచ్చు, నాకుండకూడదని చెప్పడానికి మీకు హక్కు లేదు. ఎంపీని అరెస్ట్ చేయకూడదు అని చెప్పడానికి నాకు హక్కుంది. పెద్దవాళ్లు తప్పు చేస్తే శిక్షించకుండా వదిలేవాడే బాధ్యత గల పోలీస్ అధికారా? ఈ దేశంలో ప్రస్తుత పరిస్థితి ఇదే. ఏం తమ్ముడు, మనం పోయేది ఎయిర్పోర్ట్కా లేక పోలీస్ స్టేషన్కా? ఎక్కడికో నీకే అర్థం కావడం లేదా? అయ్యో, మీ పోలీసు వాళ్ళు వార్డు కౌన్సిలర్తోనే నోరెత్తి మాట్లాడలేరు. నువ్వు ఒక ఎంపీ దగ్గర చిందులేస్తున్నావే. ఏసి ఒకటి మాత్రం తెలుసుకో, పోలీసు వాళ్ళు ఏ రోజు డబ్బుల కోసం దీపావళి నామి ఇవ్వండి, సంక్రాంతి నామి ఇవ్వండి, అయ్యా ఇవ్వండి, అమ్మా ఇవ్వండి అని అడుక్కోవడం మానేస్తారో ఆ రోజున మేం మారుతాం. ముందది ఆపు, మమ్మల్ని ఆ తర్వాత. సరే, వచ్చింది ఎలాగో వచ్చావు, నాకు బందోబస్తుగా ఎయిర్పోర్ట్ దాకా రా. ఎక్కడిగా పోయావు? నిన్ను తిన్నగా ఎయిర్పోర్ట్ రమ్మన్నాగా. ఎయిర్పోర్ట్ కి వచ్చా, లోపల కుదిరితే కదా. ఎంపీలని చెప్పుకోవచ్చుగా. అరే మీరు ఒకరు ఎంపీ చెప్తే ఎవడు నమ్మడే. సరే సరే, మేడం దగ్గర నేను చెప్పేదాన్ని తలాడించు. సరేనండి, మీరు చెప్పినట్టు చేస్తా. ఏదేమైతేనే మేడంకి దగ్గర కావాలా, ఆవిడ కాళ్ళ మీద పడ్డానికి కూడా రెడీగా ఉన్నా. నమస్కారం. నమస్కారం. మా ఏరియాలో గుడిసెలన్నీ తగలబడిపోయాయి, అందుకని అక్కడ పేదోళ్ళందరినీ ఓదార్చి వచ్చా. అందుకే లేట్ అయింది, క్షమించాలా. ఎక్స్పార్టీ నియోజకవర్గమైన మన ఎంపీ వెంటనే వెళ్ళి చూడటం వల్ల చాలా మంచి పేరు వచ్చింది. ఓహో, మేడం, ఐఎమ్ సుభాష్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. ఎస్. మీరు అనుమతిస్తే
మీ సమక్షంలో ఒక నేరస్తుని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి నా అనుమతి ఎందుకు? నా పై అధికారి నాకు అనుమతి ఇవ్వలేదు. ఏమంటే తప్పు చేసిన వారు మీ పార్టీ ఎంపీ ఈ పెంటయ్య గారు. ఓ, ఏం తప్పు చేశారు? గుడిసెలకు నిప్పంటించి గూడాన్నే తగలబెట్టారు. ఆశ్రయం లేకుండా 1000 మంది నడివీధిలో, 60 మంది హాస్పిటల్లో. మీరు ప్రతిపక్షం ఆదరించే అసిస్టెంట్ కమిషనరా? మా పార్టీకి చెడ్డ పేరు తేవడానికి మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిస్టర్ పెంటయ్య. అమ్మా వస్తుండ. మిస్టర్ పెంటయ్య, అమ్మా మీలాంటి వాళ్ళు ఇద్దరుంటే చాలు, పార్టీ కీర్తి ప్రతిష్టలు అవే పెరుగుతాయి. అంతా మీ ఆశీర్వాదం. కానీ నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఈ టైంలో ఇటువంటి అగ్ని ప్రమాదం ఏర్పడడం మనసుకు చాలా బాధగా ఉంది. ఎట్టా మీరు బాధపడతా ఉండారు, అదే విధంగా నా మనసు బాధపడేనమ్మా. 6000 మందికి ఉచితంగా బట్టలు బియ్యం ఇద్దాం అనుకుంటుండా. అంతేకాదమ్మా, గుడిసెలు తగలబడ్డ వాళ్ళకి మళ్ళీ గుడిసెలు వేయించిద్దాం అనుకుంటుండా. హాస్పిటల్లో 60 మందికి తలా 5000 రూపాయలు డబ్బు మీ చేత్తో ఇప్పిద్దాం అనుకుంటుండా. దానికి మీరు ఒప్పుకోవాలి. సరే, నిప్పట్టించిన వాళ్ళకి ఎంత ఇద్దాం అనుకున్నారు? మిస్టర్ రవిశంకర్, బయట మిస్టర్ సుభాష్ వెయిట్ చేస్తున్నారు, లోపలికి వచ్చి కలుసుకోమని. మిస్టర్ పెంటయ్య. ఈ దేశంలో రాజకీయం ఎలా ఉంది, రాజకీయవాదులు ఎలా ఉన్నారో తెలుసుకొని కూడా నా ఎదురుగా అంత సాహసంగా మాట్లాడారే, ఐ అప్రిషియేట్ యూ. మీలాగా అందరూ నిస్వార్థులైన అధికారులై ఉంటే ఈ రోజు లోకంలోనే ఇండియా మొదటి దేశంగా ఉండేది. నిజమే మేడం, కానీ ఇండియా పెడదారిని వెళ్ళడానికి కారణమే రాజకీయవాదులు. యువర్ రైట్. కానీ మీ విధానమే సరిగ్గా లేదు. మీతో బయట ఎందుకలా మాట్లాడాను అనుకుంటున్నారా? నా స్థానంలో ఇతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ పార్టీకి మిమ్మల్ని డిస్మిస్ చేయమని మీ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ వెళ్ళుండే. ఇతని మనుషులు మీ ప్రాణానికి గురిపెట్టుండేవారు తెలుసా? అప్పుడు తప్పు చేసిన రాజకీయవాదుల్ని మా డిపార్ట్మెంట్ శిక్షించకూడదా? ఈ రోజు మీరు చెప్పినట్లు వినాలి, రేపెవరు రూలింగ్ లో ఉంటారో వాళ్ళు చెప్పినట్లు వినాలి. దీనికెందుకు మేడం పోలీస్ డిపార్ట్మెంట్? మీ పార్టీ వాళ్ళకే కాకి దుస్తులేసి పంపించచ్చుగా. మిస్టర్ సుభాష్, ఉద్రేకపడకండి. మా పార్టీలో 60 లక్షల సభ్యులున్నారు. అందులో 6000 మంది తప్పు చేస్తే ఎవరనేది మేమెలా కనిపెట్టగలం? మీ వల్ల కాదది, కానీ మా వల్ల అవుతుంది. వాళ్ళ చేతులకు బేడీలు వేసి నడివీధిలో ఈడ్చుకు వెళ్ళగలం. అరెస్ట్ చేసి కోర్టులో కేసు పెడితే ఏదో ఒక గందరగోళం లేపి బయటకు వచ్చేస్తారే, నాకే చెప్పడానికి సిగ్గుగా ఉంది. దేశంలో రాజకీయం దిగజారిపోయింది. కాలే కట్టెలో ఏ కట్టె మంచి కట్టె ఎన్నుకునే పరిస్థితిలో జనం ఉన్నారు. రాజకీయవాదులు తప్పులు చేస్తారు, కానీ మిస్టర్ సుభాష్, అధికారులు తప్పులు చేయకూడదు. ఎందుకంటే మా పదవులు శాశ్వతంగా ఏదో ఒకరోజు ఊడిపోతాయి. దేశంలో చట్టాన్ని సక్రమంగా కాపాడవలసింది మీ డిపార్ట్మెంట్ కర్తవ్యం. ఏమంటే మీరు శాశ్వతంగా ఉండేవాళ్ళు. సో ఇటువంటి రాజకీయవాదులు ఈ దేశానికి అక్కర్లేదు, మా పార్టీకి అక్కర్లేదు. ఇతను పార్టీకి ద్రోహం చేశాడన్న కారణంతో పార్టీ నుంచి తొలగించేస్తాను. అంతేకాక చట్టం సక్రమంగా సాగడానికి అడ్డంగానే ఉండను. గో హెడ్. మేడం, మీ రాజకీయ జీవితాన్ని తొందరపడి తక్కువ అంచనా వేశాను. నన్ను క్షమించండి. మీ గురించి నేనెంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అయ్యో, నన్ను ఈడ్చుకెళ్ళకయ్యా. అయ్యో అయ్యో, నా కండువయ్యా. కండువా లేదంటే జనం గౌరవించరయ్యా. నీ ఇంటికి భోజనానికి ఇంకోసారి వస్తానులే. అయ్యో, ప్రేమ తట్టుకోలేకపోతున్నానే. సుభాష్, జీప్ ఎక్కడా? काला कुत्ता सोता है. హలో, నీ చంటబ్బాయిని. హలో, అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారా? ఉన్నారు. ఇంకాసేపట్లో రెడీ అవుతారు. మీరెవరు? నేను ఐజీని మాట్లాడుతున్నాను. సార్ నమస్కారం సార్. పర్లేదు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏమిటి సార్? ఏం లేదు, నేను 1 మంత్ లీవ్లో వెళ్తున్నాను. నా ఐజీ ఉద్యోగాన్ని మీరు చూసుకోగలరా? సార్ నిజంగా అంటున్నారా సార్? ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్రపతి, గవర్నరు, ప్రధానమంత్రి ముగ్గురు కూడబలుకుని తీసుకున్న నిర్ణయం. ఏమైంది? పులకరించిపోయాను సార్. ఓర్చుకోండి, స్పృహ తప్పి పడిపోగలరు. అది కాదు సార్, నాకంటే పెద్దవాళ్ళు ఎందరో ఉండగా ఇటువంటి బాధ్యత నాకు అప్పగించారు. మీకెలా కృతజ్ఞత చెప్పండి సార్. సంటబ్బాయ్,
నువ్వు ఏడిస్తే నా కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది, నీ కళ్ళల్లో కన్నీరు వస్తే నా కళ్ళలో రక్త కన్నీరు వస్తుంది చంటబ్బాయ్. ఐజీ ఏమిటి చూద్దా అమాయకుల్లా ఉన్నాడు? అమ్మాయి ఇక్కడ ఐజీ కాదు బాబు, నువ్వే. ఏయ్ ఎవరో నువ్వు? ఆయన ఐజీ. పీస్ మిఠాయి అమ్ముకునే వాళ్ళను నువ్వు ఐజీవా? ఫోన్ బెల్ రింగ్ అవ్వకుండానే ఫోన్ తీసి మాట్లాడుతున్నావే. నిన్ను పెట్టుకున్న అసిస్టెంట్ కమిషనర్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో. తిప్పలు పెట్టడానికి వీడున్నాడుగా. ఆ పనులన్నీ నీవు కదా. రామా విద్య, ఇచ్చింది తీసుకెళ్లాలని వచ్చావా? కాదు, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇన్విటేషన్. హలో, రేపు ఈవినింగ్ నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. మీరు అసిస్టెంట్ కమిషనర్, ఇలా బదులు చెప్పకుండా అలక్ష్యంగా ఉండకూడదు. మీరు రాలేదంటే నా డాన్స్ ప్రోగ్రామే జరగదు. లుక్, నేను ఆడవాళ్ళను గౌరవిస్తాను, అందుకే ఓర్పుగా ఉన్నాను. ప్లీజ్ గెట్ అవుట్. క్రిమినల్స్ తో కలిసి మెలిసి తిరిగి మీ మనసు రాయిపోయింది. స్టాప్ ఇట్. నా మనసులో కూడా అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అదంతా మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. అండర్స్టాండ్? నేను ఆయన ఏమడిగాను? నా డాన్స్ ప్రోగ్రామ్ కి రండి అన్నాను. మీ అబ్బాయికి సద్గుణాలు ఉన్నాయనుకున్నాను. గుణం కదమ్మా, కోపమే ఉంది. ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలను వెళ్ళారు. ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడదేనమ్మా అర్థం చేసుకోగలదు. నువ్వు ముందుగా ఇంట్లో అడుగు పెట్టగానే నీ మనసు బాగా అర్థం చేసుకున్నదాన్ని నేను. సుభాష్ని ఒక కరాకండి పోలీస్ ఆఫీసర్గా మాత్రమే నువ్వు చూసుంటావు. ఓ ప్రేమగల అన్నయ్య కూడా. అమ్మా, ఏమిట్రా అంత హడావిడి? ప్రమోషన్ వచ్చిందా? నాకు కాదు, నీకు. నువ్వు అత్తవు కాబోతున్నావు. వచ్చే నెల 6వ తేదీ చెల్లెలకి పెళ్లి. కళ్యాణ మండపం చూశాను, కచేరీకి బాలుగారిని కూడా బుక్ చేశాను. అన్ని చూసావు, పెళ్లి కొడుకుని చూడక్కర్లేదా? పెళ్లి కొడుకుని చూశాను. పేరు రత్నం, గుణము రత్నం, పోలీస్ ఇన్స్పెక్టర్. ఎలా ఉన్నాడో చూడు. ఒరే, నీకు నాకు నచ్చి ప్రయోజనం లేదురా. మీ చెల్లెలికి నచ్చాలి, చేసుకోబోయేది అది. సీత, ఏంటన్నయ్య? నీకొచ్చే నెల 6వ తేదీ పెళ్లి. పెళ్లి కొడుకు నచ్చాడా? నాకు నచ్చలేదు. సీత, నేను చూసే పెళ్లి కొడుకు నీకు నచ్చుతాడనే నమ్మకంతో చూశానమ్మా. నాకు బాగా నచ్చితే నీకు నచ్చుతారనే నమ్మకంతోనే నేను ఒకరిని ప్రేమించాను. నా నిర్ణయంలో ఏ మార్పు లేదు. అదే కళ్యాణ మండపం, అదే ఎస్పీ కచేరీ. అన్నయ్య, కానీ పెళ్లి కొడుకు నీకు నచ్చిన వాడేనమ్మా. అన్నయ్య, పెళ్లి కొడుకును చూసేటప్పుడు వాడి దగ్గర డబ్బుందా, చదువుందా, అందం ఉందా అని పెద్దవాళ్ళు చూస్తారు. ఆ పిల్లకు నచ్చుతాడా అని చూడరు తల్లి. అందువల్ల ఆ పిల్ల జీవితం బాధించబడుతుందని కూడా ఆలోచించరు. కానీ నువ్వు అటువంటి ఇంట్లోనూ పుట్టలేదు, నీ అన్న అటువంటి వాడు కాడమ్మా. అసిస్టెంట్ కమిషనర్ ఇంటికి రాబోయే పెళ్లి కొడుకుని కమిషనర్ ఆఫీస్కి వచ్చి చూడమను. ఓకే? థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య, నేను చెప్పలే, వీరే. ఐఎమ్ సురేష్. హలో. హలో. ఇతనే నా చెల్లెల్ని చేసుకోబోయేది. నమస్కారం. నమస్తే. మీరు మాట్లాడుతుండండి, మేము వస్తాం. హలో. త్యాగు, రేపు నా చెల్లెలికి నిశ్చితార్థం, తప్పకుండా రావాలి. ఏంటి మర్చిపోకూడదు. ఊరుకో. హలో సుందరం, రేపు నా చెల్లెలికి నిశ్చితార్థం రా. ఇంట్లో అందరినీ తీసుకురావాలి, మర్చిపోకూడదు. అలాగే శ్రీధర్ని కూడా తీసుకురా. ఏమిట్రా, తెల్లారితే నిశ్చితార్థం, ఈ రోజైనా త్వరగా రాకూడదా? లీవ్ పెట్టమన్నాను, పెట్టావా లేక డ్యూటీయేనా? నిశ్చితార్థానికి నువ్వు చేయవలసిన పనులని నేనే తిరిగి తిరిగి చేసుకున్నాను. హలో త్యాగు, ఐఎమ్ సుభాష్. రేపు నా చెల్లెలకు జరగాల్సిన నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. సుభాష్, ఏమంటున్నారా నువ్వు? హలో సుందరమా, రేపు జరగాల్సిన నా చెల్లెలి నిశ్చితార్థం ఆపేశాను. హలో ఆడిటర్ శ్రీధర, నా చెల్లెలకు జరగాల్సిన నిశ్చితార్థం రేపు లేదు. నోను, నిశ్చితార్థం మాత్రమే కాదు, పెళ్లి కూడా లేదు. అన్నయ్య, ఏం జరిగింది?
వచ్చే నెల 6వ తేదీ నీ మెళ్ళో తాళి కట్టించాలనుకున్నాను. కానీ వాడు రోజుకు అమ్మాయి మెళ్ళో తాళి కడుతున్నాడమ్మా. పోలీసుల్ని మోసం చేసేందుకు. పెళ్ళైన తర్వాత అత్తవారింటికి రావాల్సిన పెళ్లి కొడుకు వ్యభిచారం చేసినందుకు ఇప్పుడే అత్తవారింటికి వెళ్ళాడు. ఒరే, నిజం తెలుసుకునే చెప్తున్నావా? అతన్ని అరెస్ట్ చేసిందే నేనమ్మా. అమ్మా, పెళ్లి ఆగిపోయిందని బాధపడకుండా చెల్లి తప్పించుకుందని సంతోషపడమ్మా. సీత, నీ కాబోయే భర్త రాముడిగా ఉండాలని ఆశపడ్డానమ్మా. కానీ వాడు అందుకేనమ్మా ఆపేశారు. నా కూతురు నిశ్చితార్థాన్ని చాలా సులభంగా ఆపేశాడు. సీత ఏడుపు ఆపలేకపోతున్నాం. 2 రోజులుగా తిండి తిప్పులు లేకుండా పడుంది సీత. దాన్ని ఓదార్చి మంచి గుణవంతుణ్ణి తీసుకొస్తానని చెప్పాక అది సరే అని తలాడించింది. ఆ సంతోషంలో సుభాష్ డ్యూటీకి వెళ్ళాడు. సీత కాలేజీకి వెళ్ళింది మళ్ళీ తిరిగి రాలేదు. సీత దొరికిందా? సుభాష్ ఏమైందిరా? నువ్వు నేను ముఖ్యం కాదని తను వెళ్ళిపోయిందమ్మా. సుభాష్ అతనితో లేచిపోయిందమ్మా. సుభాష్ ఒకణ్ణి మనసారా ప్రేమించాక వాడు అయోగ్యుడని తెలిసిన తర్వాత తను గుండె పగిలి చచ్చినా కూడా నేను ఇంతగా బాధపడేవాణ్ణి కానమ్మా. అంత మాట అనుకురా. కాదమ్మా. అన్నయ్య, ఏదేవైనా నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను నాతో చెప్పుంటే దాని ధైర్యానికి మెచ్చుకునేవాణ్ణి. లేదా వాణ్ణి మంచివాడుగా మారుస్తాను నాతో సవాల్ చేసుంటే సీత నమ్మకాన్ని గౌరవించేవాణ్ణమ్మా. అలా ఎందుకమ్మా తను చేయలేదు? లేదమ్మా, దానికి నా మీద నిజమైన ప్రేమ లేదు. నన్ను వదిలేయమ్మా. నువ్వు 10 మాసాలు మోసి కన్నావే, ఆ విశ్వాసం ఎలాగమ్మా దానికి లేకుండా పోయింది? ఎలాగమ్మా లేకుండా పోయింది? ఇక దాని ఫోటో ఇంట్లో ఉండకూడదు. ఈ ఇంట్లో ఉండనని అన్ని వదులుకుని వెళ్ళిపోయిన దాని ఫోటో ఇక మీద ఇంట్లో ఉండలేకూడదు. ఆవేశపడిన సుభాష్ని నేను శాంతపరిచాను. వాళ్ళని కనిపెట్టి కలుపుదామని చెప్పాను. అందుకే సుభాష్ వాళ్ళ కోసం వెళ్ళాడు. కానీ లేచిపోయిన వాళ్ళ శవాలే మాకు దొరికాయి. కారు యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు. చెల్లెలు తన మాట మీరిందని ముందు ద్వేషించినా అది చచ్చిపోయిందని తెలిసాక సుభాష్ కృంగిపోయాడు. ఈవేళ అది చనిపోయిన రోజు. హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇవ్వడానికి రాలేదు. ఈ రోజు ఏ రోజో తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ అడగడానికి వచ్చాను. మీ చెల్లెలి గురించి అమ్మ చెప్పారు. మా కుటుంబ విషయాలు నీతో చెప్పుకునే స్థాయికి నువ్వు మా అమ్మకు చేరువయ్యావా? చేరువయ్యాననే అనుకుంటున్నాను. ఇక మీదట మీ ఇంటికి తరచూ వస్తుంటాను మీ అమ్మగారి కోసం. అవును, నా గురించి ఏం అడగలేదే? నీ గురించి తెలుసు, నేరస్తుల గురించి తెలుసు. నేను పోలీస్ వాణ్ణి. నేను నేరస్తురాలనే, కానీ ఇక మీదటే తప్పు చేయాలి. ఇక మీదటే తప్పు చేయాలా? ఇదివరకే చేసావుగా. నడి రోడ్లో 10 మంది ముందు కిస్ చేసి ఆంధ్రప్రదేశే చెప్పుకునేలా చేశావు. ఏ ఆడపిల్ల మెచ్చుకోవడానికి మాత్రమే కిస్ చేయదు. అన్నీ తెలిసిన పోలీస్ వాళ్ళకి ఏ మాత్రం తెలీదా? బై ద బై, రేపు నా డాన్స్ ప్రోగ్రామ్ కి మీరు తప్పకుండా రావాలి. ఓకే?
జనవరి 5వ తేదీ ఢిల్లీలో నేను ఒక హత్య చూశాను. ఆ హత్య గురించి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ హత్య చేసిన అదే హంతకుడు ఇప్పుడు నన్ను హత్య చేయాలని ప్రయత్నించాడు. కానీ నాకు బదులుగా మా ట్రూప్లో ఇంకొక అమ్మాయి బలైంది. వాడే వీడని అంత గట్టిగా ఎలా చెప్తున్నావు? ఆ హంతకుడి ముఖం ఇంకా నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. మిస్ విద్య, వాడి ఆనవాళ్లు చూపించగలవా? ఖచ్చితంగా. విద్య, ఈ కంప్యూటర్లో మనుషుల రూపాలకు సంబంధించిన ఫోటోలున్నాయి. ఆ హంతకుడి కళ్ళెలా ఉంటాయో, ముక్కెలా ఉంటుందో నువ్వు చెప్పగలవా? చెప్పగలను. కూర్చో. వీడి పేరు రాబిన్. పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. డబ్బు కోసం హత్యలు చేసేవాడు. ప్రొఫెషనల్ కిల్లర్. ఇంతవరకు 26 హత్యలు చేశాడు. వాడి గురించి డీటెయిల్స్ అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి. సార్, వాడు చేసిన 26 హత్యల్లో 20 మంది విఐపీస్. అది మాత్రమే కాదు, ఇన్ని హత్యలు చేసినా వాడిని ఒక్కసారి కూడా ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేయలేదు. ఐ థింక్ వాడికి బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు, రాజకీయవాదులు కావచ్చు. అంత పెద్ద క్రిమినల్ ఒక ఆర్డినరీ అమ్మాయిని చంపడానికి మన స్టేట్కి వచ్చుంటాడని నువ్వు నమ్ముతున్నావా? సార్, ఢిల్లీలో వాడు హత్య చేయడం ఆ అమ్మాయి చూసింది. ఆ హత్యకు కారణం సాధారణమైందైతే ఆ పిల్ల గురించి వాడు పట్టించుకునేవాడు కాదు. కానీ ఖచ్చితంగా ఆ హత్యకు ఓ పెద్ద మోటివ్ ఉండాలి. దట్స్ ద పాయింట్. నాకు అదే అనిపిస్తుంది. ఢిల్లీ పోలీసులు పట్టుకోలేని వాడిని నువ్వు పట్టుకోవాలి. ఇండియాలో ఏ క్లాస్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనే పేరు నువ్వు సాధించాలి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. సార్, మేము స్టేజ్ మీద డ్యాన్స్ చేద్దామని వచ్చాం. కానీ ఇప్పుడు ఆడపిల్లలంతా రూమ్లోనే డ్యాన్స్ చేస్తున్నారు భయంతో. నన్ను పొడి చంపేస్తారేమోనని భయంగా ఉంది. అందువల్ల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేసి ఢిల్లీకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. క్యాబేటి, మీరెప్పుడు ఢిల్లీ వెళ్లాలో తీర్మానించాల్సిందే నేను.
ఇంకా విచారణ పూర్తి కాలేదు. మీ విచారణకి బదులు చెప్పొచ్చు, కానీ దీన్ని నేను ఢిల్లీకి తీసుకెళ్లి బాధ్యతగా అప్పగించలేదో వీళ్ళ పిన్ని నన్ను పొడిచి చంపేస్తుంది. అది ఢిల్లీలో బడా బజారీ. చుక్కే బేటి. మిస్టర్ సీను, రాబిన్ ని చూసిన ఒకే వ్యక్తి విద్య. అందుకే ఆవిడ ఇక్కడే ఉండాలి. అప్పుడే మేము వాడిని కనిపెట్టగలం. అప్పుడు విద్య కాకుండా మిగతా వాళ్ళంతా ఢిల్లీ చల్నా హే? అలాగే వెళ్ళండి. సుభాష్ నన్ను భద్రంగా చూసుకుంటారు. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, కమిన్. హలో హలో సుభాష్, నేను విద్యను మాట్లాడుతున్నాను. వెంటనే వచ్చి నన్ను కాపాడండి, లేకపోతే రాబీ నన్ను చంపేస్తాడు.
కొట్టు. ఢిల్లీ పోలీసులే పట్టుకోలేని నన్ను నువ్వు పట్టుకున్నావంటే గొప్పవాడివి. కానీ నేను బలశాలిని. నన్నెంత కొట్టినా నా చేత నిజం చెప్పించలేవు. సుభాష్, చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మెచ్చుకునే స్థాయిలో సమర్థుడవైన నువ్వు ఇప్పుడు ఒక నేరస్తుని పశువులాగా కొట్టి చాలా హీనంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని చోలా హోటల్లో ఏసీ రూమ్ బుక్ చేసి నిజం చెప్పండి నేను బతిమాలంటారా? సుభాష్, నేను చెప్పింది అర్థం చేసుకోకుండా ఉద్రేకపడుతున్నావు. సార్, మీరు జాలిపడేందుకు ఇతను అర్హుడు కానే కాడు. 26 హత్యలు చేసిన ఇంటర్నేషనల్ క్రిమినల్. అందుకని వీడిని నువ్వే కొట్టి చంపాలనుకుంటున్నావా? వీడిని అరెస్ట్ చేసే రైట్ మాత్రమే మనకుంది. విచారించే రైట్స్ ఢిల్లీ పోలీసులవి. అందుకు వీడిని వెంటనే ఢిల్లీ పంపించాలి. సార్, ఇతను ఇక్కడ విచారణ చేసేదే వీడిక్కడ చేసిన హత్య గురించి. సార్, మన ఇన్స్పెక్టర్ ఆంటోనీని చంపేశాడు. ఇదివరకే ఆడపిల్లని చంపేశాడు. వాడికి ఇక్కడే శిక్ష వేయించాలి. ఇంతకంటే ఎక్కువ హత్యలు వాడు ఢిల్లీలో చేశాడు. ఈ హత్యను కూడా ఢిల్లీలో విచారణ చేసి శిక్షించడానికి చట్టంలో చోటుంది. ఆ ఎవిడెన్స్ విద్యను కూడా ఢిల్లీ పంపించాలి. సార్, ఢిల్లీలో జరిగిన హత్యల్ని కూడా ఇక్కడ విచారణ చేయడానికి చట్టం ఉంది. అందుకే వాడిని ఢిల్లీకి పంపించడానికి ఒప్పుకోను. రాబిన్ని విచారణ చేయాల్సింది ఢిల్లీ పోలీస్. అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిసిన వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి అతన్ని అక్కడికి పంపించమని. నువ్వే అతన్ని తీసుకువెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో ఢిల్లీ పోలీస్ అతని కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్లకు నువ్వు అతన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. రేపు ఉదయం ఢిల్లీ ఫ్లైట్లో మీరు ఢిల్లీ వెళ్తున్నారు. हाय, आपका नाम सुभाष? मैं असिस्टेंट कमिश्नर वर्मा.